ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. ఈరోజు శనివారం భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని కట్టవ గ్రామంలోని ఎంపీయూపీ ఉర్దూ పాఠశాల నందు భారతీయ జనతా పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు యాకత్ అలీ బేగ్ అధ్యక్షతన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, డాక్టర్ అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబంలో పుట్టారని, ఆయన కూడా ఎంతో కష్టపడి చదివి రామేశ్వరం నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగారని, తను ఇంజనీరింగ్ చేసే రోజుల్లో తనకిచ్చిన ప్రాజెక్టును 3 రోజుల్లో పూర్తి చేయకపోతే ఉపకార వేతనాన్ని రద్దు చేస్తామని అధికారులు కండిషన్ పెడితే కష్టపడి చదివి ప్రాజెక్టును పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. భారతదేశ రక్షణ రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చూపించిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని, ఆయనను మిసైల్ మ్యాన్గా పిలిచేవారని కొనియాడారు. అబ్దుల్ కలాంకు చిన్నపిల్లలు అంటే చాలా ప్రేమ అని, అందుకే రాష్ట్రపతి పదవి నుంచి దిగిన తరువాత స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి ఎన్నో రంగాలపై హిత బోధనలు చేశారని, షిల్లాంగ్లోని ఒక కళాశాలలో అనేక అంశాలపై హితబోధన చేస్తూ 27వ తేదీన జూలై నెల 2015న హఠాత్ మరణానికి గురయ్యారని, అంత గొప్ప వ్యక్తికి ఈరోజు మనం ఘన నివాళులు అర్పిస్తున్నామని, ఇది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, స్కూల్ ఉపాధ్యాయులకు అందరికీ నమస్సుమాంజలులు. విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను అన్నారు. స్కూల్ హెచ్ఎం మహమ్మద్ జానీ మాట్లాడుతూ, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మా స్కూల్కు వచ్చి జరిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ముజీబ్, బీజేపీ మైనారిటీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ అన్నా సాయి వరప్రసాద్, బీజేపీ రేపల్ల టౌన్ ప్రెసిడెంట్ మరియు బండారు రమేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పామర్రు బాలకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, బీజేపీ బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ పిన్ని సాంబశివరావు, బీజేపీ సీనియర్ నాయకులు జానీ బేగ్, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అన్నాను. దానికి బాధపడి ఆయన కష్టపడి చదివి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టా పొందారు. అంత కష్టపడి చదివి భారతదేశానికి వెన్నెముకగా నిజాం మ్యాన్ ఎదిగారు. ఎదిగి మన దేశానికి ఒక రాజకీయం లేకుండానే రాష్ట్రపతి అయ్యారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు చాలా కష్టపడి నిజాం మ్యాన్గా పేరు పొందారు. అబ్దుల్ కలాం గారికి పిల్లలంటే చాలా ప్రేమ. అలాగే రాష్ట్రపతి నుంచి దిగిన తర్వాత కూడా స్కూల్, కాలేజీలకు వెళ్ళి హితబోధన చేసేవారు. అలాగే హితబోధన చేస్తూ 27 జూలై 2015న షిల్లాంగ్లోని ఒక కళాశాలలో హఠాత్ మరణానికి గురి అయ్యారు. తన గొప్ప వ్యక్తి ఈరోజు మన నివాళులు అర్పిస్తూ అందరూ కలిసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాం. వెనకాల అక్కడ నుంచోండి.